సుందర్ తండ్రి ఒక మంచి సిక్కు మతస్థుడు. భార్య అంటే అతనికి ఎంతో గౌరవం. భార్య యొక్క భక్తి అలవాట్లను కొంతమేరకు అంగీకరించాడు. అయితే ఆమె భక్తి చిన్నవాడైన సుందర్పై మితిమించిన ప్రభావం చూపడంతో తన యొక్క భక్తి వైరాగ్యాలు హద్దులు దాటుతున్నాయనుకున్నాడు. సుందర్ తండ్రి ఒకానొక రోజు ఏదైనా కొనుక్కోమని కొన్ని నాణేలను తన చేతిలో పెట్టాడు. అతడు వాటిని జేబులో వేసుకుని సంతోషంగా బజారుకు వెళుతూ చిరిగిపోయిన పలచటి బట్టలతో దారి పక్కనే ముడుచుకుని పడి ఉన్న ఒక వృద్ధురాల్ని చూశాడు. సుందర్ని చూసి భిక్షమంటూ బలహీనంగా ఉన్న చెయ్యి చాచిందామె. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడని సుందర్ ఈ ముసలామిని చూసి చలించిపోయాడు. అప్పుడెంతో చలిగా ఉంది. అవసరంలో ఉన్నవారికి దయ చూపించాలని తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. తన జేబులోని డబ్బు ఆమెకు ధర్మం చేశాడు. పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళి రోడ్డుపై ఒక ముసలావిడ భిక్షమట్టుకుంటూ ఉంది. ఒంటి నిండా బట్టలు కూడా లేవు. చలికి వణికిపోతూ ఉంది. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఒక దుప్పటి కొనుక్కోవడానికి ఆమెకు కొంచెం డబ్బివ్వండి అని అడిగాడు. అతని తండ్రి, ఆ ముసలమ్మ నాకు తెలుసు. ఎన్నోసార్లు నేను ఆమెకు సహాయం చేశాను. ఇప్పుడు మరెవరైనా ఆమెకు సహాయం చేయాలి అన్నాడు. మరెవరూ సహాయం చేయకుంటే ఒకవేళ ఈ చలికి ఆమె చనిపోతుందేమో అని సుందర్ తన తండ్రిని ఎంత బ్రతిమాలినా లాభం లేకపోయింది. వీలు పడదు అని చెప్పి తండ్రి వెళ్ళిపోవడంతో సుందర్ నిరాశ చెందాడు. కానీ ఆ వృద్ధురాలు కళ్ళ ముందే కనబడుతుంది. ఎలాగైనా ఆమెకు సహాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అదే సమయానికి తండ్రి కోటు బెంచి మీద ఉండడాన్ని చూసి అటూ ఇటూ చూసి ఎవ్వరూ చూడ్డం లేదనుకొని తర్వాత కోటు జేబులో చేయి వేస్తే కొన్ని నాణేలు దొరికాయి. లెక్క పెడితే 5 రూపాయలు. అవి చాలనుకున్నాడు. అప్పటికే ఆలస్యమైపోవడంతో రేపు కొందాములే అనుకున్నాడు. జేబులో నుండి డబ్బు పోయిన సంగతిని తండ్రి గమనించడనుకున్నాడు సుందర్. అయితే జేబులో డబ్బు చూసుకున్న తండ్రి, జేబులో నుండి డబ్బులు తీసావా అని సుందర్ని అడిగితే లేదు అని ఖచ్చితంగా జవాబిచ్చాడు. తండ్రి మారు మాట్లాడకపోవడంతో సుందర్ గండం గడిచిందనుకున్నాడు. ప్రశాంతంగా కూర్చున్నాడే కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు ఉండలేదు. తనకొక మనస్సాక్షి ఉందన్న విషయం అంతకు ముందెప్పుడూ అంతగా తెలియకపోయినప్పటికీ ఈ సంఘటనతో అది పూర్తిగా అర్థమయింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మనసులో నెమ్మది లేకుండా పోయింది. ముసలామెకు సహాయం చేయడం న్యాయమేనని సమర్థించుకున్నప్పటికీ దొంగిలించడాన్ని అతని మనస్సాక్షి సమర్థించలేకపోయింది. తెల్లవారక ముందే ఒక నిర్ణయానికి వచ్చాడు. మనస్సాక్షిని నొప్పించుకుంటూ బ్రతికే కంటే మరేమి చేసినా పర్వాలేదని తలంచి తండ్రి దగ్గరికి వెళ్ళి దొంగతనాన్ని ఒప్పుకొని డబ్బును తిరిగి ఇచ్చివేయాలనుకున్నాడు. తెల్లవారుజామునే లేచి లోగిల్లోనికి వెళ్ళి తలంటుకొని శుచిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చేసిన దాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు సుందర్ భయపడిన దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. తాను తలంచిన రీతిగా తండ్రి కోపపడలేదు. గట్టిగా గద్దించి దెబ్బలు కొట్టనూ లేదు. కానీ ఆనంద బాష్పాలతో నిండిన ఆ తండ్రి సుందర్ని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ, బాబూ, నీవు నమ్మదగిన వాడవని నాకు తెలుసు. నిన్ను పూర్తిగా నమ్మడంలో నేను పొరపాటు చేయలేదని నాకిప్పుడు తెలిసింది అని స్వరంతో చెప్పాడు. సుందర్ తండ్రి అతన్నింకా నమ్మాడు. దీంతో సుందర్ మనసులో దిగులు, విచారం, భయం పోయి ఎంతో నెమ్మది దొరికింది. తండ్రి ఎడల కృతజ్ఞతతో సుందర్ హృదయం నిండిపోయి తానెన్నడూ దొంగతనం చేయలేదని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పలేదని తలంచే మునుపటి స్థితికి చేరాడు. సుందర్ తండ్రి ఆ సంఘటనని మరలా ప్రస్తావించలేదు. కానీ ఆ రోజు దుకాణానికి వెళుతూ ఈ 5 రూపాయలతో ఆ వృద్ధురాలికి దుప్పటి కొంటానంటూ తన జేబులో నుండి మరొక నాణ్యాన్ని తీసి చిరునవ్వుతో సుందర్ చేతిలో పెట్టి, ఈ రూపాయి నీకు, వెళ్ళి ఏదైనా మిఠాయి కొనుక్కో అని చెప్పాడు. సుందర్కి చక్కని ఆధ్యాత్మిక ఉపదేశం అందించడంలో అతని తల్లి పూర్తిగా బాధ్యత వహించినా అతడు మంచి పాఠశాలలో చేరి విద్యాభ్యాసం చేసుకునేటట్లు తండ్రి చూసుకున్నాడు. అమెరికన్ ప్రెస్బిటరీ వారు ఆ గ్రామంలో ఒక పాఠశాలను తెరవడంతో సుందర్ని దానిలో చేర్పించారు. ఇతర మతస్థులు
క్రైస్తవులను తిరస్కారంతో చూసినప్పటికీ పాశ్చాత్య దేశాలకు చెందిన మిషనరీలు వచ్చి వారి పిల్లల కోసం మంచి విద్యాలయాలను స్థాపించినట్లయితే వారి ద్వారా లబ్ధి పొందడానికి వెనకాడేవారు కాదు. సుందర్ తండ్రి పరమత సహనం కలవాడు కనుక ఆ పాఠశాలలో బోధనాంశముల్లో బైబిల్ కూడా ఉన్నదని తెలిసినప్పటికీ ఆయన అంతగా కలవరపడలేదు. సుందర్ అయితే దీన్ని గట్టిగా అసహించుకున్నాడు. తానేమో సిక్ గ్రంథ్ వారి మతం, 10వ గురువు దగ్గర నుండి ఇదే వారి పవిత్ర గ్రంథం. 10వ గురువు చనిపోచున్నప్పుడు మీ తర్వాత మా గురువు ఎవరు అని ప్రశ్నిస్తే గ్రంథ్ని చూపిస్తూ ఇదే మీ గురువు అని చెప్పారాయన. గ్రంథ్ అంటే సిక్కులకు అంత గౌరవం. అలాగని ఈ గ్రంథాల్లో బోధించే దానిలోనే నీవు వెతుకుతున్న శాంతి దొరుకుతుంది అని చెప్పింది తల్లి. ఇంకా ఇతర సాధువులు చెప్పడంతో సుందర్ వాటినే నిరాటంకంగా అన్ని గ్రంథాలు చదువుతుండేవాడు. కాబట్టి తృణీకరించబడిన క్రైస్తవుల బైబిల్ నుండి చదవడమని సిక్కునైన నన్నెందుకు బలవంతం చేయాలి? బైబిల్ చదువుతున్నప్పుడు నేనెందుకు వినాలి? దాని నుండి వారిచ్చే ప్రశ్నలకు నేనెందుకు జవాబులు చెప్పాలి అని ప్రశ్నించాడు. సుందర్ ఎదురు తిరిగాడు. బైబిల్ పాఠాలను చెబుతున్నప్పుడు ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేస్తూ, విమర్శిస్తూ, ఆటంకం కలిగిస్తూ పాఠశాలలో ఒక గందరగోళం అయిపోయాడు. ఏ కారణం చేతనో గాని సుందర్ క్రైస్తవ్యానికి సంబంధించిన దేన్నైనను ద్వేషించాడు. నీవెందుకిలా చేస్తున్నావని అడిగితే అతని దగ్గర జవాబు లేదు. క్రైస్తవ సువార్థికులు వీధుల్లో బహిరంగంగా సువార్త చెబుతున్నప్పుడు ఒక ముఠాను ఏర్పరచుకుని తానే దానికి నాయకుడై వారి మీద రాళ్లు రువ్వేవాడు. ఎవరైనా గమనించి తాను పట్టుకొనక ముందే పారిపోయేవారు. ఇలాంటి కార్యక్రమాలకు అతని తల్లిదండ్రులు కూడా సమ్మతించరు. కాబట్టి వారికి తెలియకుండా ఇలాంటి పనులు చేసేవాడు. ఇలా గొడవలు చేయడం అనేది సుందర్ తల్లి స్వభావానికి, ఆమె అనుసరించే ఆధ్యాత్మిక సూత్రాలకి పూర్తిగా విరుద్ధం. అతని తండ్రి తానొక సిక్కునని గర్విస్తున్నప్పటికీ ఇతర మతాల విషయానికొస్తే సహజీవనాన్ని ఆశించే ధోరణి కలవాడు. కానీ సుందర్ అన్నిటిలోనూ మితిమించిన ధోరణినే కనబరిచేవాడు. ఒకవైపు క్రైస్తవ్యాన్ని ఎంతో ద్వేషిస్తూనే మరొక వైపు యోగాభ్యాసం మొదలుపెట్టాడు. కదలకుండా ధ్యానంలో ఉంటూ లౌకిక విషయాలను మర్చిపోగలిగే మర్మాన్ని కూడా కొంతమేరకు నేర్చుకున్నాడు. తానెంతో వాంఛతో వెతుకుతున్న ఆత్మశాంతిని కొద్ది కాలం పాటు సంపాదించాడు. అయితే అది కూడా ఎంతో కాలం ఉండేది కాదు. కొద్ది రోజుల్లోనే పూర్వముండిన అసంతృప్తి, అశాంతి అతనిలో మొదలయ్యేవి. సుందర్ 14వ ఏట తల్లి మరణించడంతో అతని జీవితంలో ఎంతో విషాదం అలుముకుంది. సుందర్కెంత నష్టమో ఎవ్వరికీ తెలియదు. కష్టమొచ్చిన ప్రతిసారి తల్లి కౌగిట్లో చేరేవాడు. చెప్పకముందే తన మనోభావాలను పసిగట్టేది. తన మనస్సున ఆదరణ కలిగించే వారిలో తల్లికి మించిన వారు లేరు. ఇప్పుడు ఆ తల్లి చనిపోయింది. ఇంటి ఆవరణంలో, వసారాలో ఎంతోమంది బంధువులున్నారు. వారి మధ్య అమ్మ కోసం ఆశతో వెతికిన సుందర్ కన్నులకు నిరాశే ఎదురైంది. ఆమె మరపురాని లోకాలకు తరలిపోయింది. మరుజన్మలో ఆమె ఎవరిగా పుట్టినా తానామెను గుర్తించలేడు. సాధువులు, గురువులు సుందర్ని ఓదార్చలేకపోయారు. కొన్ని నెలల తర్వాత తనకెంతో ప్రియమైన పెద్దన్న చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పునర్జన్మలో తాను గుర్తించలేని మరొక వ్యక్తిగా జన్మిస్తాడు తన పెద్దన్న. తానెంతో ప్రేమించిన ఈ ఇద్దరి విషయంలో విధి నిర్ణయానికి తలవంచక తప్పలేదు. ముందుగానో తర్వాతనో వారతని నుండి తీసివేయబడతారు. కానీ సుందర్ బాల్యంలో ఉండగానే వారు చనిపోవడం అనేది అతని దురదృష్టం. విధి నిర్ణయాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు, మరెవ్వరూ దాన్ని మార్చలేరు. ఇదే కర్మ సిద్ధాంతం. సుందర్ దాన్ని అంగీకరించక తప్పదు. సర్వోన్నతమైన ఆత్మలో అంటే దేవునిలో లీనమైపోవడానికి ఇదొక ముఖ్య కారణమయ్యింది. అప్పుడు మాత్రమే సుఖదుఖాల నుండి విముక్తులమవుతాం. సుందర్ తన అన్వేషణను కొనసాగించారు. కానీ ఎదురుగా తల్లి గాని, దారి చూపించే మరెవ్వరూ గాని లేకపోవడంతో అది మరింత కష్టమైపోయింది. అయితే మనసులో ఉన్నది ఏదో రూపంలో బయటపడ్డం అనేది మానవ నైజం. ఈలోగా వారి గ్రామానికి 3 మైళ్ళ దూరంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కావడంతో సుందర్ దానిలో చేరాడు.